ఒకవేళ 100 రూపీస్ టీ షర్ట్ కొని 250 రూపీస్ లో ఆన్లైన్ లో అమ్మితే ఎంత ప్రాఫిట్ అవుతుంది? సింపుల్, 150 రూపీస్. బ్రో నీకు 22 రూపీస్ లాస్ అవుతుంది. లాసా? అదేలా బ్రో? నా ఎక్స్ప్లెనేషన్ విన్నా అక్కడ మళ్ళీ టీ షర్ట్ దందా ఏవు. 250 రూపీస్ లో ఫస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ మైనస్ చేస్తే విచ్ ఇస్ 100 రూపీస్ టీ షర్ట్, 70 రూపీస్ మీరు షిప్పింగ్ కాస్ట్ చేయాలి, అంటే మీ అడ్రస్ నుంచి కస్టమర్ అడ్రస్ వరకు. దీని తర్వాత 20 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ, అమెజాన్ లో అమ్ముతారు కదా, ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. దీని తర్వాత 25 రూపీస్ ఆర్ 10% ప్రమోషన్ కాస్ట్, అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో టాప్ లో చూపించడానికి. అంటే టోటల్ కాస్ట్ 215 రూపీస్ అయింది. అయినా కూడా ఇంకా 35 రూపీస్ మిగిలే కదా బ్రో. ఇప్పుడు అసలైన కథ లోపల ఉంటుంది. ఒకవేళ నీకు 1000 ఆర్డర్స్ వస్తే అందులో 75% ఆర్డర్స్ డెలివరీ అయిపోతాయి. ఆన్లైన్ టీ షర్ట్ సెల్లింగ్స్ లో 15% రిటర్న్ రేట్ ఉంటుంది. 10% ఆర్టీఓ చార్జెస్, అంటే అడ్రస్ దొరకలే, ఫోన్ లేపలే, ఇలా రిటర్న్ వస్తాయి. అంటే నువ్వు 700 టీ షర్ట్స్ 35 రూపీస్ ప్రాఫిట్ కి అమ్మినావు, అంటే 26,000 రూపీస్ అయింది ప్రాఫిట్. ఇప్పుడు ఈ 26,000 లో 22,500 మైనస్ చేయి, ఎందుకంటే రిటర్న్ ఆర్డర్స్ కస్టమర్ ఇంటి నుంచి మన ఇంటికి రావాలంటే దానికి కూడా షిప్పింగ్ కాస్ట్ అవుతుంది. దీని తర్వాత సిఏ ఎక్స్పెన్సెస్, ప్యాకేజింగ్ కాస్ట్, ఒకవేళ నువ్వు జీతగాని పెట్టుకుంటే వాడికి ఇవ్వాలి. సో అట్లీస్ట్ నువ్వు 10,000 to 15,000 లాస్ లోనే ఉంటావు. అంటే నువ్వు 100 రూపీస్ టీ షర్ట్